ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు ఛానల్. ఇక్కడ వచ్చేసి ఆయిషా మొక్కలు వేస్తుందండి. మొక్కలు వచ్చేసి ఇవి ఇచ్చినాము టేబుల్ రోజా కలర్ ఉండేది తీసుకొచ్చా నేను. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో గైస్ కుంపట్లు అయితే వేస్తున్నాం. కుంపట్లు ఇలా స్టాండ్ చేసి ఇలా వేస్తున్నాము. ఆయిషా ఫస్ట్ మట్టి అంతా లూజ్ చేసుకుంటుంది నీళ్ళు వేసేసి. హాయ్ ఫ్రెండ్స్, ఆయిషా పిల్లకలు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అవి తగిలిచ్చినాయి కదా, పువ్వులు వచ్చేసి ఊడిపోయినాయండి, నిలబడడం లేదు, ఊడిపోయినాయి. లాస్ట్కి ఏమో కిచెన్లో ఏమో ఇలా డెకరేషన్ చేసేసింది, ఇవేమో అతుక్కున్నాయండి, ఏరియా టేప్ వేసేసింది. సో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిషా ఐడియా కూడా. ఇక్కడ వచ్చేసి పైన ఇవి వేసేసింది ఆయిషా షార్ట్ మీద. రఫీ సమీర్ అని మా వారి పేరు నా పేరు వేసి కిచెన్లో ఇలా తయారు చేసి ఇలా అతికిచ్చేసింది. సో ఇలా కొంచెంగా అంతా తీసేసి మట్టి ఇక్కడ వేసేసుకోవాలి, కొంచెం స్ప్రెడ్ చేసేసింది. చెట్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం చెట్లు తీసుకొని ఇక్కడ ఇలా రౌండ్గా గుంతలు పెట్టుకోవాలి. ఆయిషా వచ్చేసి ఏ చెట్లు నాటినా కూడా బాగా బతుకుతాయి అన్నమాట. కొంతమంది చేత్తో అలా బతికేస్తాయి, నేను నాటేస్తే అసలు బతకవు, చనిపోతాయి, వెంటనే చనిపోతాయి అలా. సో మా వారు ఈ ఆయిషా ఇద్దరు వేస్తే మా ఇంట్లో చెట్లు పచ్చి విత్తనాలైనా సరే అలా తీసి అలా వేస్తే చాలు, అలా బతికేస్తాయి అన్నమాట, చెట్లు పెద్దగా వచ్చేస్తాయి. అందుకోసమే ఇన్ని రోజులు అలానే పెట్టేసా ఆయిషా కోసమే. ఇవి ఆయిషా వేస్తేనే బతుకుతాయి అనేసి నేను నాటుకున్నా. అందులో మళ్ళీ ఆయిషా కూడా చెప్పేసింది, సో నేనే నాటుతాను, నువ్వు నాటొద్దు అని ఏడ్చింది. సరే అని అట్లే పెట్టేసి ఆమె కోసము. ఇప్పుడు ఆమె ట్రై చేస్తుంది, వేస్తుంది అన్నమాట చెట్లు. ట్రై కాదు, ఇంతకుముందు కూడా కాకరకాయలు అవన్నీ తీసింది వీడియో, కానీ అప్లోడ్ చేయలేదు. అవి చాలా బాగా వచ్చాయి చెట్లు. ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకుంటుంది చెట్లన్నీ, 1 by 1 పర్చేసుకునింది. ఇంకా మట్టి వేస్తుంది దానిపైన. సో గైస్ ఇప్పుడు సైడ్ అంతా నాటేసాను, ఇప్పుడు మధ్యలో నాటాలన్నమాట. సో సైడ్ ఎందుకు పెట్టాలంటే మధ్యలో నాటిన సైడ్కి వస్తాయి, కాకపోయినా చిన్న పిలకలు స్ట్రాంగ్ ఉండవు కాబట్టి మధ్యలో వేసుకోవాలి. పెద్దవి ఏర్లు వచ్చినవి సైడ్లో వేసుకోవాలి, బొగ్గలు వచ్చినవి అవి మిడిల్లో వేసుకోవాలి. సో ఇట్లా 4 దిక్కులు రౌండ్గా పెట్టేసుకుంటే వాళ్ళకి క్యూట్గా ఉంటాయి. సో చెట్లు లేని వాళ్ళకు ఎంతమంది, చెట్లు ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఇష్టం ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి గైస్. కొంచెం మనకు తెలియదు కదా, అండ్ ఏమైనా ట్రిక్కులు ఉంటే చెప్పండి, మేము కూడా యూజ్ చేస్తాం చెట్లకి. కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే చెట్లు ఇలా వేసుకోవాలి అంటే కనుక. సో ఐ హోప్ ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మళ్ళీ ఇంకో